స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్లోకి. ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఐకాన్ వరల్డ్ సిరీస్కి సంబంధించింది. సో ఎవరికైనా ఐకాన్ వరల్డ్ సిరీస్ గురించి తెలియకపోతే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, చూడడానికి ప్రయత్నించండి. అది చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే సో వాళ్ళకి మన ఐకాన్ వరల్డ్ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. సో మీలో ఉండే అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపడమే, దానితో పాటు మన సనాతన ధర్మంలో ఉండే సైన్స్ని మీ అందరికీ తెలియజేయడమే మన ఐకాన్ వరల్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందులో భాగంగానే విశ్వ గురువుగా ఉండే భారతదేశం ఎందుకు ఇలా మారిందో ఇప్పుడు మనం చర్చించుకుందాం. అంటే దీనిలో నుంచి ఒక ఉపాయం తెలుసుకొని సో మన లైఫ్ని, అంటే ఒకప్పుడు మన పూర్వీకులు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. సో మనం ఇప్పుడున్న సొసైటీ ఎందుకు ఇలా మారిపోయిందో సో నేను చేసిన రీసెర్చ్లో కనుక్కున్న వాటిని అన్నీ ఇప్పుడు డిస్కషన్ చేస్తాను. సో దాంట్లో మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో కామెంట్ చేసి తెలియజేయండి. ఇది కేవలం నా సొంత ఒపీనియన్ మాత్రమే. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఎవరైతే మొదటి నుంచి మన ఐకాన్ వరల్డ్ సిరీస్ వీడియోస్ చూస్తుంటే సో అందులో ప్రతి వీడియోలో నేను మెన్షన్ చేస్తూ వస్తూ ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. మనకున్నవి 2 శరీరాలు, ఒకటి ఈ భౌతిక శరీరం, 2 లోపట ఉండే అంతరాత్మ. సో ఫిజికల్ బాడీ అండ్ స్పిరిచువల్ బాడీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఆధ్యాత్మిక జ్ఞానం సగం జ్ఞానం అర్థమైనట్టే. అండ్ చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఆధ్యాత్మికం. ఈ 2 గుర్తుపెట్టుకుంటే సో ఎవరైనా స్పిరిచువల్ జర్నీలో ఉంటే సో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు యూస్ఫుల్లే, నాకు యూస్ఫుల్లే. సో ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. మీ సపోర్ట్ ఇలానే ఉంటే సో ఒకప్పుడు విశ్వ గురువుగా ఉండే మన భారతదేశం ఎందుకు ఇలా మారిందో సో ఇప్పుడైతే చెప్పబోతున్నాను. దీనివల్ల 2 గురించి మీకు తెలిసిపోతుంది. ఒకటి మన దాంట్లో ఉండే గొప్ప సైన్స్, 2 సో ఇలా ఎందుకు జరిగిందో. సో నేను ప్రతి పాత వీడియోలో మీరు అందరూ చూసి విమర్శించేవాడిని అనమాట. మన తాత ముత్తాతలు అలా ఉండేవాళ్ళు, మన లైఫ్ స్టైల్ ఇలా ఉంది కాబట్టి మనం ఇలా నాశనం అవుతున్నాం అని చెప్పి విమర్శించేవాడిని. కానీ ఎప్పుడైతే భగవద్గీత, రామాయణం ప్రవచనాలు వింటూ ఉన్న నాకు అర్థమైంది ఏంటి అంటే, ఏదైనా సమస్య ఉంటే ఇతరులను విమర్శించడు కాదు, అంటే సమస్య యొక్క మూలానికి వెళ్తే దాంట్లో సొల్యూషన్ దొరుకుతుంది అని సో అందులో ప్రతి దాంట్లో చెప్పడం జరిగింది. సో అలానే నేను కూడా మనం మరి అంత మంచిగా ఉండేవాళ్ళం, ప్రజలు ఆనందంగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. సో ఇలా ఎందుకు మారింది మన భారతదేశం అని నేను రీసెర్చ్ చేసినప్పుడు ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో మీకు ఇంకా వేరే అలా కాదు ఇలా అని మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేసి తెలియజేయచ్చు మీ ఒపీనియన్ని కూడా. సో ఒకరికొకరు జ్ఞానాన్ని పంచుకుంటేనే కదా మంచిది. సో అలా కామెంట్ చేయండి. సో నేను కూడా చూస్తాను. సో మాకు కూడా ఒక జ్ఞానం ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు కూడా, ఒకవేళ నేను ఏదైనా మర్చిపోతే. సో నాకేమనిపించిందంటే సో ఒకప్పుడు విశ్వానికే గురువుగా ఎందుకుందో మొదటిగా అది నేను చెప్తాను. సో మీరు ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఇది సో ఇప్పటికి కూడా ఇది నిజమే. ఏంటి అంటే మనకు వేరే దేశానికి మనం పైసలు సంపాదించుకోవడానికి వెళ్ళగలం, స్కిల్స్ నేర్చుకోవడానికి వెళ్ళగలం, మన ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి వెళ్ళగలం. ఇలా చెప్పుకుంటూ పోతే వేరే వేరే కారణాల వల్ల, అంటే భౌతికంగా వేరే వేరే కారణాల వల్ల మనం వెళ్ళగలం, నేర్చుకోగలం. కానీ ఇటు ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితం 2 నాలెడ్జ్ని నేర్పించేది ఏదైనా దేశం ఉంది అంటే అది మన భారతదేశం. మన భారత్ మాతాకి జై. మన భారతదేశం ఎటువంటిది అంటే వేరే దేశాలన్నీ ఒక దేశాలు అయితే మన భారతదేశం ఒక గుడి వంటిది ఆ దేశానికి, ప్రతి దేశానికి. సో గుడి లాంటిది, ఎందుకంటే ఆ పరమాత్మ నడిచిన నేల మన భారతదేశం. సో ఋషులు, మునులు, గొప్ప సైంటిస్టులు, సో అలాంటి సైంటిస్టులు పుట్టిన దేశం మన భారతదేశం. మన భారతదేశంలో కేవలం ఈ ఫిజికల్ బాడీ గురించే కాదు, లోపల సోల్ గురించి కూడా తెలుసుకున్న భారతదేశం, బ్రహ్మ జ్ఞానాన్ని అందించేది భారతదేశం. అందుకనే ఇతర దేశాలు మన దేశం పట్ల అంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. వాళ్ళు కూడా మన కల్చర్ని ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళు వేరే దేశం అయినా సరే. ఎందుకంటే కేవలం మన భారతదేశమే ఇటు ఆత్మజ్ఞానం బోధించగలదు. సో ఇంకా వేరే ఏ దేశం బోధించలేదు. ఎందుకంటే మనం సనాతన ధర్మాన్ని అంటే ఫాలో అవుతున్న వాళ్ళం కాబట్టి
సో విశ్వానికే గురువుగా ఉన్నాం ఒకప్పుడు, అందుకని ఇప్పటికి కూడా అలానే అనుకోండి. సో కానీ ఎప్పుడైతే పరాయి పాలన మన దేశంలో జరిగిందో సో అప్పుడు మనకు చాలా డ్యామేజ్, చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి. సో అది ఎలానో మీ అందరికీ చాలా డీటెయిలింగ్గా చెప్పి మీ టైంని వృధా చేసుకోవాలనుకోవట్లేదు, నా టైంని వృధా చేసుకోవాలనుకోవట్లేదు. చావా లాంటి మూవీ చూస్తే మీ అందరికీ తెలిసిపోయిందే. సో ఇంకా ప్రత్యేకంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు మన సంపదని దోచుకెళ్లారు, మన జ్ఞాన సంపదని తగలబెట్టేశారు, మన ఋషులు ముళ్ళని చంపేశారు. బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నా చంపేసేవారు. బ్రహ్మజ్ఞానం అందించే గురుకులాలని నాశనం చేసి వాళ్ళ మిషనరీ స్కూల్స్ని మన దాంట్లో పరిచయం చేశారనమాట. వాళ్ళ తిండిని మనకు అలవాటు చేశారు, వాళ్ళ లైఫ్ స్టైల్ని మనకు అలవాటు చేశారు. మోడ్రన్ అని చెప్పి మోడ్రన్గా ఉంటేనే మనం కరెక్ట్ ఉన్నట్టు, మోడ్రన్గా లేకపోతే ఓల్డ్గా ఉన్నట్టు అని చెప్పి ఒక ఎల్యూజన్ని క్రియేట్ చేసి మనలో మనకే వ్యత్యాసాలు క్రియేట్ చేశారు. సో ఈ మోడర్న్ నాలెడ్జ్ అంతా ఎలా ఉంటుందంటే కేవలం ఈ ఇంద్రియాలు సుఖపెట్టడానికే ఉంటుంది అనమాట. కానీ ఇంద్రియాల సుఖం కేవలం తాత్కాలికమే. కానీ మనకు కావాల్సింది పరమాత్మ జ్ఞానం, పరమాత్మను తెలుసుకోవడం. సో అది కేవలం మన భారతదేశం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సో వాళ్ళని కూడా నేను విమర్శించాలనుకోవట్లేదు, వాళ్ళ జ్ఞానం కూడా అజ్ఞానం ఏం కాదు. వాళ్ళు కేవలం ఈ భౌతిక శరీరం మట్టుకే వాళ్ళ జ్ఞానం నేర్చుకున్నారు, ఇంకా అంతర్గతంగా నేర్చుకోలేరు. అందుకని ఇంకా సైన్స్ తెలుసుకుంటూ ఉంది, దైవాన్ని తెలుసుకుంటూ ఉంటుంది, తెలుసుకోలేకపోతుంది. అది సైన్స్తో చూసేది కాదు, భక్తితో చూసేది ఆ పరమాత్మని దర్శించుకోవడం అంటే. సో అలా వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకొని ఇన్ని దోచుకున్న తర్వాత కూడా మనం తిరిగి వాళ్ళ స్థాయికి మనం ఎదిగామంటే మనకి మనం ఒకసారి శభాష్ అనుకోవాలి. అండ్ మన ఋషుల ముళ్ళ గొప్పతనం చెప్పే ముందు సో చెప్పాను కదా, వీళ్ళు ఇంత డ్యామేజ్ చేసిరు ఫ్రెండ్స్ మన దేశంలో. సో వాళ్ళకి స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేసి మనం అలానే జాయిన్ అయినాం. సో ఆ మిషనరీ స్కూల్స్లోనే వాళ్ళ జ్ఞానంలో ఏం చెప్పారు, వాళ్ళంతా గొప్పోళ్ళు, మన వాళ్ళంతా అజ్ఞానంగా గుడ్డి నమ్మకాలతో అంత మూఢనమ్మకాలు ఉన్నాయి, దాని వెనకాల ఎటువంటి సైన్స్ లేదు అని కొట్టిపాడేశారు మన అన్ని. సో అలా కొట్టిపారేస్తూ మనం స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెంటల్గా వీక్ అయిపోయినాం వాళ్ళు పాలించే కాలంలో. సో ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి అంటే ఇంకా ఈ మిషనరీ స్కూల్స్ ఇంకా ఉన్నాయి మన దగ్గర. సో అవి కూడా క్రమక్రమంగా మారుతూ ఉన్నాయి, అందులో కూడా మార్పు వచ్చాయి. సో అది కూడా ఇంకెక్కువ రేంజ్లో మారాలని, మళ్ళీ గురుకులాలు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. సో అప్పుడే నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి జ్ఞానవంతమైన జ్ఞానం, ఇటు భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో చెప్పే జ్ఞానం ఏదైనా ఉంది అంటే అది మన సనాతన ధర్మం మాత్రమే చెప్పగలదు. మన సనాతన ధర్మం కేవలం మన హిందూస్కే కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే. సో అది కేవలం అంటే రెండింటిని నేర్పించేది కాబట్టి, కేవలం ఈ భౌతిక శరీరమే కాకుండా అంతరాత్మ గురించి కూడా చెప్పేది కాబట్టి. ఎందుకంటే ఒక మనిషి భూమి మీద పుట్టినాక తెలుసుకోవాల్సింది ఆ పరమాత్మని తెలుసుకొని మోక్షాన్ని పొందాలి కాబట్టి అది నేర్పించేది కేవలం మన భారతదేశమే. కాబట్టి ఎప్పటికీ విశ్వగురువుగా ఉంటుంది మన భారతదేశం. సో అందుకనే ఒకప్పుడు విశ్వగురువుగా ఉంది. కానీ మధ్యలో వీళ్ళు వచ్చి వాళ్ళ అలవాట్లు మనకు నేర్పించి, వాళ్ళ తిండిని మనకు నేర్పించి, వాళ్ళ బట్టని మనకు నేర్పించి మనని కొంచెం ఆగమాగం చేసేసిరు అనమాట. సో మనం కూడా గుడ్డిగా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినాం వాళ్ళ దానికి. కొత్తగా ఉంది కాదు అంటే అది కూడా కొత్తగా ఉంది కాబట్టి సో మన ధర్మాన్ని మనం ఏలనే వేసుకుంటూ సో వాళ్ళ ధర్మం గొప్పది అనుకొని సో కొన్ని రోజులు అటు వెళ్ళాం. కానీ ఈ సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ పెంచుకొని మళ్ళీ తిరిగి మన రూట్స్ మనం తిరిగి వస్తున్నాం. ఈ అవేర్నెస్ పెంచుకుంటున్నాం. ఇలానే అవేర్నెస్ పెంచుకొని ఒకరికొకరం నాలెడ్జ్ని పంచుకుంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే సో ఒకరికొకరం విమర్శించుకుంటే సొల్యూషన్ కాదు. ఒకరికొకరం కుళ్ళ చెప్పాలంటే ఎవరికి చక్కగా తెలియదు. మనం దూరం అయిపోయినాం, ఒక తరంకి తరమే దూరం అయిపోయింది. ఒక్క తరం దూరం అయిపోతే దానికి ఇంకో తరం దూరం అయిపోయింది. అట్లా కొన్ని తరాలు దూరం అయిపోయి ఆ ఎఫెక్ట్ ఇంకా కూడా కోలుకోలేకపోతున్నాం అందులో నుంచి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకుంటూ కొద్దిగా ప్రవచనాలు వింటూ ఇటు రామాయణం మహాభారతం గురించి తెలుసుకుంటూ మన దాంట్లోనే ప్రతిదీ సైన్స్ ఉందని తెలుసుకుంటూ అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక మన ఋషులు మునుల గురించి ఇక మీకు చెప్తూ ఉంటే మీరే దండం పెడతారు ప్రతిరోజు. ఎందుకంటే వాళ్ళు మన లైఫ్ స్టైల్లోనే సైన్స్ని ఇంక్లూడ్ చేసి పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పండుగలనే చూడండి, దాని వెనకాలనే గొప్ప సైన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా శ్రీరామనవమి అయిపోయింది, దాని వెనకాల ఉండే సైన్స్ ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ దాని వెనకాల చాలా సైన్స్ ఉంది. ఇప్పుడు సమ్మర్లోనే శ్రీరామనవమి జరుగుతుంది, అప్పుడు మనం డిహైడ్రేట్ అయిపోతాం. శ్రీరామునికి ఏమి ఇష్టం? పానకం. కానీ శ్రీరామునికి ఇష్టం కాదు, మనకి డిహైడ్రేట్ అయిపోతామని ఈ ఫుడ్ ఐటమ్ని ఆ పండుగకి ఇంక్లూడ్ చేసి
ఆ దేవునికి కనెక్ట్ చేసిరు. దీనివల్ల రెండు, ఒకటి ఈ భౌతిక శరీరం డిహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి పానకం తాగితే హైడ్రేట్ అవుతాం. ఈ పానకాన్ని శ్రీరాముల వారికి అర్పిస్తూ తాగుతున్నాం కాబట్టి మరింత శక్తివంతంగా మారి మన అంతర్గత ఆత్మ కూడా సంతోషంగా ఫీల్ అవుతుంది. శ్రీరామునికి ఈ పానకం అర్పిస్తూ మనం తాగుతాం కాబట్టి అలా మనం పరమానందంగా ఉండగలం. సో ఇలా ఈ రెండింటిని కనెక్ట్ చేశారు. సో ఇలా ప్రతి పండుగలు అంతే. మీరు ఒక 5 నిమిషాలు జరుపుతున్న పండుగని ప్రతి దాన్ని అబ్జర్వ్ చేశారనుకోండి, ఆ కాలానికి అనుగుణంగానే ఆ పండుగ ఉంటుంది, ఆ కాలానికి అనుగుణంగానే ఆ తిండి ఉంటుంది. ఆ పండుగలో కొన్ని పండుగలు ఉపవాసం ఉండాలని చెప్తారు, ఆ టైంలో ఉపవాసం ఉండాలి కాబట్టి మన వాళ్ళు ప్రతిదీ డివైన్కి కనెక్ట్ చేసి ప్రతిదీ చెప్పారనమాట. ఎందుకంటే ప్రతిదీ సామాన్యమైన మానవునికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికి స్టోరీ రూపంలో ప్రతి కథని వివరించడం జరిగింది. మన ఋషులు ముళ్ళు అంత గొప్పోళ్ళు అనమాట. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఒక మనిషి పొద్దున్న నుంచి నైట్ వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రతిదీ సైంటిఫిక్ వేలో మనకి అందించి వెళ్ళారు. ఎలా చెప్పారు అని అంటే, ఒక శిష్యునికి తన గురువు పాఠం నేర్పిస్తున్నాడని అంటే ఆ శిష్యునికే తెలియకుండా పాఠం నేర్పించినట్టు నేర్పించారనమాట. అందుకనే మన తాత ముత్తాతలు అంత బలంగా ఉండగలిగారు, అంత మన సనాతన ధర్మాన్ని పాటించారు కాబట్టి అంత బలంగా ఉన్నారు, అంత ఆనందంగా ఉన్నారు, అంత పరమానందంగా ఉన్నారు వాళ్ళు. సో మనది వచ్చేసరికి ఏమైంది అంటే అన్ని మిక్స్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఏది మనది ఏది వేరేటోళ్ళదో అర్థం కాకుండా అన్ని మిక్స్ అయిపోయినాయి. ఈ మిక్స్లో నుంచి మనం అన్ని మిక్స్ చేసి మన ధర్మాన్ని మనం పట్టుకొని తిరిగి సో మళ్ళీ పీస్ఫుల్గా ఉంటే మనం హెల్త్ కరెక్ట్ చేసుకోగలుగుతాం, అంటే ఆధ్యాత్మికంగా మంచిగా ఉండగలుగుతాం, భౌతికంగా మంచిగా ఉండగలుగుతాం, మన లైఫ్ స్టైల్ని మంచిగా చేసుకోగలుగుతాం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఇప్పుడు సూసైడ్స్ చూడండి, ప్రతి పిల్లవాడు ఎందుకు అంత ఈజీగా చనిపోతున్నాడంటే స్కూల్స్లలో కేవలం చదువు మాత్రమే నేర్పిస్తారు, కాంపిటీషన్స్, ర్యాంక్స్, మళ్ళీ ఇంకా ఒకరినొకరు పోల్చుకోవడం, ఇవి మాత్రమే ఉంటాయి. దానివల్ల కేవలం చదివే నేర్పిస్తారు కాబట్టి చనిపోవడానికి చాలా ఈజీగా చనిపోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరు, మెంటల్ ప్రెషర్ భరించలేక. కానీ అదే మన గురుకులంలో బ్రహ్మ జ్ఞానాన్ని బోధించేవాళ్ళు, ఆత్మ ధైర్యాన్ని చెప్పేవాళ్ళు, ఏ టైంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎలా ఉండాలో బోధించేవాళ్ళు. సో ఇప్పుడిప్పుడు కొన్ని స్కూల్స్ కూడా మారుతున్నాయి, మన జ్ఞానాన్ని అందులో కూడా అందించడం స్టార్ట్ చేసిరు. ఇలా ఈ మార్పు ఈ సోషల్ మీడియాలో ఎలా వచ్చిందో సో అలానే ఇటు స్కూల్స్ కూడా మెల్లమెల్లగా మారాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తున్నాను. సో నేను నా రీసెర్చ్లో తెలుసుకుంది ఇది అన్నమాట. సో ఒకప్పుడు మనది అంతా కలిసిమెలిసి చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ సో ఎప్పుడైతే వీళ్ళు వచ్చి మనని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ జ్ఞానాన్ని మనకు అందించి వాళ్ళ కల్చర్ని వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని మనకి అందించారో ఈ రోగాలు, బీపీలు, షుగర్లు సో ప్రతి అటాక్ అవుతున్నాయి ఇప్పటికి కూడా. సో ఇందులో నుంచి బయటికి రావాలంటే సొల్యూషన్ ఒకటే, మళ్ళీ మన ధర్మాన్ని మనం పాటించాలి. ఇదే సొల్యూషన్, ఇంకో సొల్యూషనే లేదు. సో ఈ సొల్యూషన్ వల్ల 2 బెనిఫిట్స్, ఇటు ఆనందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, లైఫ్ స్టైల్ కూడా చాలా మంచిగా ఉంచుకోగలుగుతాం. ఇటు భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండింటిని బ్యాలెన్స్ చేసే జ్ఞానం ఏదైనా ఉంది అంటే అది మన సనాతన ధర్మం ఒకటే. సో మళ్ళీ తిరిగి మన సనాతన ధర్మాన్ని పాటిస్తేనే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలం. నేను ఏది పాటించకుండా చెప్పను, పాటిస్తూనే చెప్తాను. నాకు తెలుసు ప్రస్తుత కాలంలో ప్రతిదీ పాటించడం వీలు కాదు, కొన్ని పాటించవచ్చు. ఆ కొన్ని ఏంటో సెలెక్ట్ చేసుకొని మీరు నాలెడ్జ్ ఎక్కడి నుంచి నేర్చుకుంటారో నాకు తెలియదు. ప్రవచనాలు వింటారా, బుక్స్ చదువుతారా, మీకు టైం దొరికినప్పుడల్లా మీ సెల్ని లైబ్రరీగా మార్చుకొని జ్ఞానాన్ని అయితే నేర్చుకోండి. మనకి 0 నాలెడ్జ్ కాబట్టి సో ఇప్పటి నుంచైనా నేర్చుకుంటే ఇటు సోల్ఫుల్గా అండ్ ఫిజికల్గా రెండింటిగా చాలా ఆనందంగా హ్యాపీగా ఉండగలం. లేదంటే అజ్ఞానంలో ఉండి భయపడుతూ వాళ్ళ నాలెడ్జ్ అంతా కేవలం ఈ ఫిజికల్ బాడీ గురించే చెప్పిరు, ఈ ఫిజికల్ బాడీని ఎలా ఆనందించాలో అది మాత్రమే చూపించగలరు వాళ్ళు ఇప్పటికైనా ఎప్పటికైనా. కానీ మన దాంట్లో అలా కాదు, సోల్ఫుల్గా అండ్ ఇటు ఫిజికల్గా రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ఎలా జీవించాలో చెప్పేదే మన ధర్మం. సో మన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ తిరిగి పాటిస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ సైంటిఫికలే, ఏది అజ్ఞానంతో చేసుకునేవి కావు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నాకైతే ఇలా అనిపించింది అనమాట. సో మీకు ఇది కాదు ఇంకేమైనా
ఉంది. సో ఇందువల్లనే అందరం మారిపోయామని మీకు ఏదైనా అనిపిస్తే సో మీరైతే చెప్పొచ్చు కామెంట్ చేసి. ఈ వీడియోని షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి అని అంటే, ఒకప్పుడు మనం ఆధ్యాత్మికంగాను భౌతికంగాను చాలా ఆనందంగానే ఉండేవాళ్ళం, ఇతరులకు బోధించే వాళ్ళం, అంత బ్రహ్మజ్ఞానం ఉండేది మన దగ్గర. అందుకనే విశ్వానికి గురువుగా ఉన్నాం. మధ్యలో ఇతరులు వచ్చి కొన్ని రోజులు మన దేశాన్ని పాలించారు కాబట్టి అక్కడ డిస్టర్బెన్సెస్ జరిగి సో మనకి ఈ ఇబ్బంది జరుగుతుంది అని నేనైతే కనుక్కున్నాను. సో మీ అందరికీ చెప్పాను. సో మీరేమంటారో మీ ఒపీనియన్ని కామెంట్ చేసి తెలియజేయండి. జస్ట్ కొన్ని రోజులు మన ధర్మానికి దూరం అయిపోయినాం, మళ్ళీ సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల దగ్గర అవుతున్నాం అంతే. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది అంతే మనకి, మన సనాతన ధర్మానికి. ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్తో తెలుసుకొని దగ్గర అవుతున్నాం. సో ఇది జరిగింది నా ఒపీనియన్ ప్రకారం. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు మీ సందేహాలను తీర్చడానికి నేనైతే ప్రయత్నిస్తాను. ఓవరాల్గా మీ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో నుంచి ఏంటంటే, విశ్వానికే గురువుగా ఉండే మన భారతదేశం సో ఎందుకు ఇలా మారింది అంటే, సో కేవలం వాళ్ళ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశారు. వాళ్ళ జ్ఞానాన్ని మనకు అందించాలనుకున్నారు. వాళ్ళని కూడా నేను విమర్శించాలనుకోవట్లేదు. ఎందుకంటే ఏమన్నా మన బాడీలో ఎఫెక్ట్ జరిగితే ఫిజికల్ బాడీలో హాస్పిటల్కే వెళ్ళాలి. స్పిరిచువల్గా సోల్గా ఏమైనా ఎఫెక్ట్ జరిగితే గుడికే వెళ్ళాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి చెప్పిన నాలెడ్జే మన సనాతన ధర్మం. సో అది అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, తిరిగి మన సనాతన ధర్మాన్ని పాటిస్తారని కోరుకుంటూ, సో ప్రతి ఒక్కరు మన సనాతన ధర్మాన్ని తిరిగి పాటిస్తేనే మనం మన ఆనందాన్ని, పరమానందాన్ని తిరిగి పొందగలం. లేదు అని తిరిగి మళ్ళీ ఇదే లేజినెస్గా ఉన్న, అంటే మనకు చాలా కష్టం ఉంటుంది కదా, పొద్దున్న లేవాలి, మంచిగా యోగాసనాలు చేయాలి. సో ఇలాంటి కష్టమైన పనులు మనతో కాదు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, భౌతిక సుఖం రెండు దొరకాలి అని అంటే కేవలం మన సనాతన ధర్మాన్ని మాత్రమే పాటించండి. సో కాదని ఇది పాటిస్తే మాత్రం ఇది కేవలం ఇంద్రియ సుఖాలకి మాత్రమే పనిచేస్తుంది. ఏదైతే వేరే మోడర్న్ సొసైటీ ఉందో అది ఇంద్రియ సుఖాలకు మాత్రమే పనిచేస్తుంది. అది కూడా తాత్కాలికపు మాత్రమే. అది ఏమి మళ్ళీ మిమ్మల్ని సెటిల్ చేస్తుంది, పరమానందంగా ఉంచగలుగుతుంది అంటే వ్యర్థమే, మీ జీవితమే వ్యర్థమైపోతుంది. కుళ్ళ చెప్పాలంటే మీరు ఆ పరమాత్మని తెలుసుకోకుండా భూమి మీదకి వచ్చి అంత నాదే, ఇది నాదే, అది నాదే అని అనుకొని పోరాడుతూ వెళ్ళారనుకోండి, అజ్ఞానంలో పడ్డంటే. అదే పరమాత్మని తెలుసుకొని మీ జీవితాన్ని చక్క దారిలో తీసుకెళ్లారనుకోండి, మోక్షం దొరుకుతుంది. మళ్ళీ మనిషి జన్మ పుట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి మన రూట్స్కి మనం వచ్చి మన కల్చర్ని మనం చెప్పడం కాదు, పాటించడం మొదలు పెట్టాలి. సో నేను ఎలాగైతే పాటిస్తున్నానో అలా మీరు కూడా పాటించండి. ఇతరులకు కూడా చెప్పడానికి ప్రయత్నించండి. అరే ఈ అజ్ఞానపు జ్ఞానం కేవలం ఇంద్రియ సుఖాలకి మాత్రమే పనికొస్తుందిరా, మనది అలా కాదు, ఇటు భౌతిక జీవితం అటు ఆధ్యాత్మిక జీవితం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చెప్పారా. మన దాంట్లో లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవచ్చు, మైండ్ని కరెక్ట్ చేసుకోవచ్చు, ఫిజికల్ బాడీని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. అంత జ్ఞానం ఉంది మన దాంట్లో. జస్ట్ మనం మన జ్ఞానాన్ని జ్యూస్ పెట్టి తాగినట్టు తాగుతూనే ఉంటే వస్తూనే ఉంటుంది. అంత జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఎటువంటిది అంటే నువ్వు ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలిపోతుంది తప్ప అంతం అనేదే ఉండదు. అంత జ్ఞానం మన జ్ఞానం. సో ఇది అజ్ఞానం అనుకోకుండా ఈ జ్ఞానాన్ని గుర్తిస్తూ మీ మబ్బుని తొలగిస్తూ మన జ్ఞానాన్ని తిరిగి నేర్చుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు హర హర మహాదేవ్, శంభో శంకర.